హవినే చిన్నోడంటే మా హవికి ఒక చెల్లి, ఈ చెల్లికి 6 మంత్స్ తేడా, ఇంకో బుడ్డి చెల్లికి 6 మంత్స్ తేడా. 1 year లోపు ఈ ముగ్గురు పిల్లలు పుట్టారు. భలే అనిపిస్తుంది వీళ్ళందరిని చూసి. ఇంకా మార్నింగ్ లేవగానే మా అత్తయ్య వాళ్ళు టీ ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. గబగబా స్టవ్ ఆన్ చేసి నేను టీ పెట్టేశాను. ఇంకా ఇడ్లీలకు కూడా వేసేస్తాను. పిల్లలందరూ ఇడ్లీలు తింటారు కాబట్టి ఇడ్లీలకే వేస్తున్నాను నేను. ఇక మాకు కూడా ఈజీగా ఉంటుంది కదా ఇడ్లీలు అయితే. దోశలు అయితే ఇంకా అక్కడ స్టవ్ దగ్గరే నుంచొని ఉండాలి. ఇక ఇడ్లీలు పెట్టేసి ఇంకా మళ్ళీ టీ కాగిపోయినాయి. టీ అయితే పోసేసి ఇచ్చేస్తున్నాను. వీళ్ళకి పొద్దున్నే టీ పడకపోతే మాత్రం అత్తయ్య వాళ్ళు అస్సలు ఉండలేరు. ఎప్పుడు ఎప్పుడు టీ పెడతారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఇడ్లీలు అవుతా ఉన్నాయి. ఒక పక్కన చట్నీ కూడా అంతా రెడీ చేస్తాను. చట్నీ కూడా అయిపోయింది. ఇక ఏంటంటే టిఫిన్లు అది చేస్తుంటే హవికి అయితే ఫుల్ ఫీవర్ అండి. అస్సలు బాగాలేదు ఏంటో మరి పిల్లోడికి. ఇక ఇడ్లీలు కూడా అయిపోయినాయి. పిల్లలందరికి కూడా ఇడ్లీలు పెట్టి మేము కూడా ఇడ్లీలు తినేసాము. ఇక దాని తర్వాత చూడండి వీళ్ళు రోజు హవి ఒక్కడే ఉండేవాడు కాంపిటీషన్కి. ఇప్పుడు హవి తోడు వాళ్ళ చెల్లి కూడా వచ్చేసింది వేదశ్రీ. ఇక్కడ బుక్ మీద చూడండి ఎలా రాస్తున్నారు. ఇద్దరు పోటీలు పడి వాళ్ళ పెద్ద నాన్న మీద. నచ్చితే లైక్ చేయండి.